మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ ధర కేవలం 1299 రూపాయలు మాత్రమే. ఇది కొనుగోలు చేస్తే మీకు 10 పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1599 రూపీస్ మాత్రమే. 1 year వ్యాలిడిటీ. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వితౌట్ సైకాలజీ ధర కేవలం 999 రూపాయలు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ విచ్ ఇంక్లూడ్స్ శిశు వికాసం, తెలుగు, ఇంగ్లీష్ వీటి ధర కేవలం 1799 రూపాయలు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విచ్ ఇంక్లూడ్స్ శిశు వికాసం, తెలుగు అండ్ ఇంగ్లీష్ వీటి ధర 1799 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ వీటి ధర కేవలం 1499 రూపాయలు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గురుకుల గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ ఓన్లీ అండ్ దిస్ ఇంక్లూడ్స్ ఆల్సో 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇది కేవలం మనకి 1299 రూపాయలకి మాత్రమే విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇది కేవలం 999 రూపాయలు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇది కేవలం 1499 రూపీస్ మాత్రమే అండ్ దిస్ ఆల్సో హ్యాస్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ దీని ధర కేవలం 599 రూపాయలు మాత్రమే అండ్ 1 year వ్యాలిడిటీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్లో మీకు తప్పకుండా లభిస్తాయి. ఇంతకీ ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఈ అప్లికేషన్ iOS ఫోన్స్లో కూడా అవైలబుల్గా ఉంది. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. నేను చైతన్య, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ. ఇప్పటివరకు తెలంగాణ టెట్కి సంబంధించి టెట్ 1 సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టెట్ 2 సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు చదవాలి, ఏ క్లాసెస్ చదవాలనే విషయాలను, సిలబస్కు సంబంధించినటువంటి అంశాలను గురించి మాత్రం వివరించుకున్నాం. ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తరఫున మా వంతు సహకారం ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కంటెంట్ అతి కీలకమైనటువంటి 24 మార్కులు మీకు తెచ్చిపెట్టే మ్యాథమెటిక్స్ కంటెంట్ సిలబస్ను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఒక ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి, ఆ ప్రణాళికలో భాగంగా మా వంతు సహకారం మీకు ఏ విధంగా అందించగలము. సో మరీ ముఖ్యంగా ఎంత ప్రిపేర్ అయినా సరే మనం ఎగ్జామ్స్ అనేవి కనుక రాస్తూ ఉండకపోతే, ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్స్ ద్వారా మన లోపాలను తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా పరీక్షలో మనం విజయం సాధించలేము. సో ఆ పరీక్షలతో ప్రిపరేషన్ విధానాన్ని పరీక్షలతోనే కలిపి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే, పరీక్షలు అంటే కేవలం ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం, సిలబస్ పూర్తి చేసిన వారి కోసం మాత్రమే కాదు, ప్రిపేర్ అవ్వడం కోసం కూడా పరీక్షలను ఎలా రూపొందించుకోవాలి, ఏ విధంగా వాటిని కండక్ట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలి అనేటటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి వివరణలను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాం. మరి టెట్ ప్రిపరేషన్లో భాగంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు నూతనంగా ఎగ్జామ్స్ అడ్డా అనే ఒక కొత్త యాప్ను రూపొందించడం జరిగింది. వీటిల్లో ఎగ్జామ్స్కి ప్రియారిటీ ఇస్తూ, పరీక్షలకు పూర్తి స్థాయిలో ప్రియారిటీ ఇస్తూ మీ యొక్క విజయంలో వారు కూడా కొంత భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు. మరి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి యాప్ ఇదివరకే అందరు అభ్యర్థుల దగ్గర, టెట్ డిఎస్సి అభ్యర్థుల దగ్గర అందరి దగ్గర ఉంది.
ఈసారి ఎగ్జామ్స్ అడ్డా అంటే కేవలం పరీక్షల కోసం మాత్రమే, ఎగ్జామ్స్ కోసం మాత్రమే. ఈ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఏదో కేవలం పరీక్ష పెట్టి అక్కడికి వదిలేసి కీ చెప్పే పద్ధతి కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకంగా ఆ పరీక్ష నీకు 100కు 100% ఉపయోగపడే విధంగా పరీక్షలను కండక్ట్ చేయాలనే పూర్తి ఒక గొప్ప ఆశయంతో S&S పబ్లికేషన్ వారి యాప్ రూపొందించడం జరిగింది. ప్లేస్టోర్లో టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా S&S ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ ధరతో, అది చాలా తక్కువ ధరతో పూర్తి స్థాయిలో మీకు మీ ప్రిపరేషన్ని మొత్తం అంటే ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఆన్లైన్ కోర్సులు తీసుకునే వారికి ప్రిపరేషన్ విధానం అనేది ఉండదు. ఓన్లీ వీడియోలు ఉంటాయి, క్లాసులు ఉంటాయి, కానీ హౌ టు ప్రిపేర్, ఏ విధంగా టైం టేబుల్ ఉండాలి, ఏ విధంగా మనం దాన్ని ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఒక సక్రమమైనటువంటి ప్రణాళిక అనేది ఉండదు. ఆ ప్రణాళికను కూడా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఇస్తూ మీకు ఎగ్జామ్స్ రూపంలో మీ యొక్క సిలబస్ని 1కి 2, 3, 4, 5 సార్లు రివిజన్ చేయిస్తూ సో మీకు ఆ అంశాల పట్ల, కాన్సెప్ట్స్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండేటట్లుగా మనం ఇంకా వీలైతే మనం ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో ఎక్కువ శాతం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్నే ఇవ్వడానికి ప్రయత్నిస్తూ పూర్తి స్థాయిలో అంటే ఒక ఎగ్జామినర్ యొక్క దృక్పథం ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్కి రిలవెంట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ వాటిల్లో విభిన్నంగా ఉండేవి, కొత్తగా ఉండే అంశాలను ఎక్కువగా ప్రశ్నించాలని కోరుకుంటూ ఉంటాడు. అలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి రకరకాల ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ వాటి ద్వారా మీ విజయంలో మేము కూడా కొంత భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నాం. అయితే దీనిలో భాగంగా ఈ S&S ఎగ్జామ్స్ అడ్డా యాప్లో మొట్టమొదటగా 45 డేస్ ప్రోగ్రామ్ టెట్ 1కి సంబంధించి టెట్ పేపర్ 1కు హాజరవ్వబోయేటటువంటి అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ కంటెంట్లో ఉండే 24 మార్కులకు వారిని ప్రిపేర్ చేయడం కోసం మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ అనే పేరుతో, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయంలో మనకు 45 డేస్లో మొత్తం సిలబస్ని కూడా 12 సార్లు పూర్తి స్థాయిలో రివిజన్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ను రూపొందించడం జరిగింది. దట్ ఈస్ 45 డేస్ ప్రోగ్రామ్. ఈ 45 డేస్ ప్రోగ్రామ్ అనేది S&S పబ్లికేషన్స్ యాప్లో ఉండదు, S&S ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్లో ఉంటుంది. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము మీకు ఏం అందించబోతున్నాం, ఏ విధంగా ప్రణాళిక ఇవ్వబోతున్నాం, ఏ అంశాలు మీకు అసలు మొత్తం మీద అసలు మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఏం తెలుసుకుంటారనే పూర్తి క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఈ 45 డేస్ ప్రోగ్రామ్ S&S ఎగ్జామ్స్ అడ్డా యాప్లో ఈ 45 డేస్ మ్యాథ్స్ ప్రోగ్రాంలో ఇది టెట్ 1 అభ్యర్థులకి, టెట్ 2 అభ్యర్థులకి కామన్ సిలబస్ వరకు ఉపయోగపడుతుంది. సో ఎక్స్ట్రా సిలబస్కి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. అయితే ఈ 45 డేస్ ప్రోగ్రాంలో వచ్చే అంశాలు ఏంటంటే టెట్ 1కి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ S&S ఎగ్జామ్స్ అడ్డా యాప్ని తీసుకుంటారో వారికి టెట్ 1 మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్ కంటెంట్లో ఉండే 7 చాప్టర్లకు సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సిలబస్ ఇచ్చి ప్రిపేర్ అయ్యేటప్పుడు, అంటే ప్రిపేర్ అయిన తర్వాత ఓకే, అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీరు ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఓకేనా. యాక్చువల్గా మేము ఈ ఎగ్జామ్స్ పెట్టడం వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ అయిన వారి కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రిపేర్ చేయడం కోసమే, మిమ్మల్ని ప్రిపేర్ చేయడం కోసమే ఈ పరీక్షలు. అంటే మాకు అన్నీ తెలిస్తేనే ఎగ్జామ్ రాయాలని కాదు, తెలుసుకోవడానికి పరీక్ష రాయడమే ఇక్కడ మనకు ప్రధానమైన ఉద్దేశం. మరి ఈ టెట్ 1 మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ ఇవ్వడం వల్ల మీరు ఆ సిలబస్ను చూసినప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కూడా వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా. సెకండ్, మీకు 45 డేస్ ప్రోగ్రామ్ షెడ్యూల్ని ముందుగానే క్లియర్గా ఏ డేలో ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఎన్ని డేస్లో సిలబస్ని ఇట్లా కవర్ చేస్తాము, ఎన్నిసార్లు సిలబస్ కవర్ అవుతుంది అనే సందిగ్ధత లేకుండా ముందుగానే టోటల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత టెస్ట్, నెక్స్ట్ మనకు ప్రతి దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 45 డేస్లో ప్రతిరోజు కూడా టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్ అనేది కేవలం నువ్వు చదివినటువంటి అంశాలను రీకాల్ చేసుకోవడానికి కాదు, నీ ప్రిపరేషన్, ఇదే నీ ప్రిపరేషన్. సో మీ ప్రిపరేషన్ ఈ ఎగ్జామ్తోనే మొదలవుతుంది. ఓకేనా. ఈ క్లాసెస్ మీరు డౌట్స్ వస్తే యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా
ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ అనేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కొంతవరకు ప్రిపేర్ అవుతాం కదా, అలాంటి కాన్సెప్ట్ రిలేటెడ్ అంశాల డౌట్స్ వస్తే చూసుకోవడం కోసం. మరి ఈ ఎగ్జామ్ అనేది అన్ని రకాలుగా మనము కండక్ట్ చేసుకునే డైలీ టెస్ట్లు లాగానో గ్రాండ్ టెస్ట్లు లాగానో జస్ట్ మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం కోసం కాదు, మన ప్రిపరేషన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు, టెక్స్ట్ బుక్ మనం ఈ ఎగ్జామ్ టెస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మేము దృష్టిలో పెట్టుకునే అంశాలు పూర్తి స్థాయిలో అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని కవర్ చేయాలి. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చను కూడా మనకి ఈ 45 డేస్ ప్రోగ్రాంలో జరిగే ఎగ్జామ్స్ అన్నిటిలో మొత్తం క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోవాలి. ఒక్క క్వశ్చన్ కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న అకాడమిక్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఏవి మిస్ కాకుండా, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సరళి ఎలా ఉంది, గత ప్రశ్నాపత్రాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా అడుగుతున్నాడు, సంవత్సరానికి ఒక్కొక్క టెట్కి ఇంకొక టెట్కి వచ్చే కాలం మారే కొద్దీ ప్రశ్నలో వస్తున్నటువంటి స్థాయిలో మార్పులు ఏమున్నాయి, ఆ స్థాయిలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, ప్రజెంట్ జరుగుతున్నటువంటి అన్ని రకాల టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులు సీటెట్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ పరీక్షలు కావచ్చు, ఓకేనా, ఏపీలో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలు టెట్ ఎగ్జామ్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిశీలించి ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే 2011 టెట్లో వచ్చినటువంటి ప్రశ్నల స్థాయి 2012లో లేదు, 2012లో స్థాయి 2014లో లేదు, 14లో ఉన్న స్థాయి 16లో లేదు. అంటే ప్రతి పరీక్షకి కూడా ఈ స్థాయి అనేది మారుతూ వస్తుంది. అప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా, అప్పుడున్నటువంటి పుస్తకాలకు అనుగుణంగా, అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో అలా ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సరళిని గమనిస్తూ ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే క్రమంలో పూర్తిగా వాటిని విశ్లేషించి మనం ప్రశ్నలను తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కండక్ట్ చేసినటువంటి టెస్ట్లకి ఎక్స్ప్లెనేషన్ అనేది లేకపోతే ఈ టెస్ట్ పెట్టడం వెనక మన ఉన్నటువంటి ఉద్దేశం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ టెస్ట్ అనేది ఏదో నాలెడ్జ్ని రీకలెక్ట్ చేసుకోవడం కోసమైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నాలెడ్జ్ని రీకలెక్ట్ చేసుకోవడం, నేను ఒక అంశాన్ని చదివిన అంశం మీద పరీక్ష రాస్తున్నాను, దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నాలెడ్జ్ రీకలెక్షన్ కోసం కాదు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసం, ఓకేనా, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసమే ఈ పరీక్షలను మనం కండక్ట్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సిలబస్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మాత్రమే కాదు, సిలబస్సును మొదలు పెట్టాలనుకునే అభ్యర్థికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సిలబస్ను మొదలు పెట్టాలనుకునే అభ్యర్థి కూడా దీని ద్వారా సిలబస్ని 12 సార్లు రివిజన్ చేసే అవకాశం ఉంది అనేది నేను క్లియర్గా చెప్తున్నాను, చూపిస్తాను కూడా. అయితే ఈ టెస్ట్ తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు ఎగ్జామ్లో ఒక 24 క్వశ్చన్స్ వచ్చాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి ఇది ఆన్సర్ అయిపోయిందని కాకుండా అసలు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఈ టైప్లో ఇంకెలా అడగచ్చు, దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి అనే విషయాలను కవర్ చేస్తూ పూర్తిగా 24 క్వశ్చన్లను కనీసం మనం గంటన్నరలో పూర్తిగా విశ్లేషించడం వల్ల దాని చుట్టూ సరౌండింగ్ అంశాలు కూడా మనకు అర్థమవుతాయి. ఓకేనా. మరి ఒకవేళ సార్ మీరు ఇచ్చే క్వశ్చన్స్లో కొన్ని మోడల్స్ ఉంటాయి కదా, మరి వాటిలో ఎక్స్ట్రా కావాలంటే మనం అందుకే టెట్ 1 మ్యాథ్స్ క్లాసుల్ని పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, మనం కండక్ట్ చేసే టెస్ట్లు టోటల్గా 45 రోజులకి దాదాపుగా 45 × 24 24 5ల 120, 24 4ల 96 ఒక 12, 96 ఒక 12 108, అంటే 1080 క్వశ్చన్స్ కవర్ చేస్తాం. 1080 క్వశ్చన్స్ని మనం అప్రాక్సిమేట్గా ఇక్కడ కవర్ చేస్తాము. ఇంకా కూడా వీలైతే కొన్ని టాపిక్స్లో ఇంకా కూడా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం, కానీ తక్కువ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించే అవకాశమే లేదు. ఓకేనా. ఇంకా ఆ టాపిక్ ఇంకా స్కోప్ ఉంది, ఈ టాపిక్ మీద ఇంకా క్వశ్చన్స్ అడగచ్చు అనుకున్నప్పుడు 30 క్వశ్చన్లు 35 క్వశ్చన్ల వరకు కూడా పోయే అవకాశం ఉంది, కానీ తగ్గించే అవకాశం లేదు. నేను మినిమం నెంబరే చెప్తున్నా ఎప్పుడు కూడా. ఓకేనా. అంటే దీనివల్ల ఏంటంటే ఏ మోడల్ కూడా మిస్ అవ్వదు.
నేను ఇంకొక విషయం ఏంటంటే రివిజన్ ఎక్కువ సార్లు చేస్తున్నాము అంటే ఒకే టాపిక్ గురించి ఒకటి కన్నా ఎక్కువ సార్లు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇలా ప్రశ్నించేటప్పుడు అన్ని మోడల్స్ని కవర్ చేయొచ్చు, అన్ని రకాల కాన్సెప్ట్స్ని కవర్ చేయొచ్చు, అన్ని రకాల వేస్ని కవర్ చేయొచ్చు, ఒక ప్రశ్నను 100 రకాలుగా అడగచ్చు, అన్ని రకాలని కూడా కవర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక సిస్టమేటిక్ వేలో ఒక కంప్లీట్ స్ట్రక్చరల్ అనాలిసిస్తో మనం మొత్తంగా ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అంటే కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ టు ఆన్సర్ టైప్లో ఎక్స్ప్లెనేషన్ కాకుండా కాన్సెప్ట్ను కూడా మేళవిస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఈ అంశాలను మీకు యాప్లో ఆల్రెడీ కలిగి ఉంటాయి. మీకు ఆల్రెడీ టెట్ 1 క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాయి. షెడ్యూల్ మొత్తం ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు ఆ టెస్ట్, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఇస్తాము. సో ఈ విధంగా మీరు కనుక మీ 45 డేస్లో అంటే సార్ 45 డేస్ దీనికే స్పెండ్ చేస్తే మాకున్న 70 రోజుల్లో మిగతాయి చదవాలి కదా, 45 డేస్ దీనికి ఎందుకు స్పెండ్ చేస్తాం? దీనికి మీరు స్పెండ్ చేయాల్సింది డైలీ 1 అవర్ మీ కాన్సెప్ట్ని జస్ట్ ఈరోజు మీ ఎగ్జామ్ జరగబోతుంది, ఏ టాపిక్ మీద జరగబోతుంది, ఏ సబ్ టాపిక్ మీద జరగబోతుంది, దీనికి సంబంధించి నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి, జస్ట్ వాట్ ఎవర్ యు నో అంతే, అంతవరకు చూసుకోండి. మీకేం తెలుసో అంతవరకు చూసుకోండి, మిగిలింది మేము చూసుకుంటాం. ఓకేనా? మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు జస్ట్ నా నాలెడ్జ్ ఏంటనే చూడండి. ఈ ఎగ్జామ్స్ మార్కుల కోసం రాయొద్దు. నాకు 24కు 2 వచ్చాయి, పర్వాలేదు, నువ్వు ఈరోజు 22 క్వశ్చన్లు నేర్చుకున్నావనే సాటిస్ఫాక్షన్తో వెళ్ళు. నాకు 24కు 5 వచ్చాయి, నువ్వు 19 క్వశ్చన్లు ఈరోజు నేర్చుకున్నావు, 19 కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు. ఇది మార్కుల కోసమో ర్యాంకుల కోసమో నిర్వహించే పరీక్ష కాదు. మన ప్రిపరేషన్ని బలోపేతం చేయడం కోసం, మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసం, రేపు పరీక్షలో వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం రాయడం కోసం మనం కండక్ట్ చేసుకునే ప్రోగ్రామే కానీ నాకు మార్కులు వచ్చాయి, నాకు ర్యాంకులు వచ్చాయి, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పే ప్రోగ్రామ్ కాదు ఇది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ప్రిపేర్ అయిన అభ్యర్థులకి, సిలబస్ను 1-2 సార్లు చదివేసిన అభ్యర్థులకు కాదు, ఆ వాళ్ళతో కూడా పోటీ పడాలనుకొని ఇప్పటి వరకు ఏమీ చదవకుండా ఉన్నటువంటి అభ్యర్థుల కోసం. ఓకేనా? కాబట్టి కంపల్సరీ మనకు అంటే ఈ చదివిన వాళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు. సో ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి దీంట్లో క్వశ్చన్స్ ఎక్కువ తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా కొత్త క్వశ్చన్లు మేము తెలుసుకున్నాము అనే విధంగా ప్రశ్నలను తయారు చేయడమే మా ఉద్దేశం కూడా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ స్థాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి కాంపిటీషను రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో పరీక్ష పేపర్ కూడా అదే విధంగా వస్తుంది. పరీక్ష పేపర్లో కూడా ఎక్కువ మంది ఫిల్టర్ అవడానికే మనం గమనిస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఏ టెట్ కండక్ట్ చేసినా 20%, 30% మంది కంటే ఎక్కువ క్వాలిఫై అవ్వడం లేదు. ఇప్పుడు ఈరోజు మనకు క్వాలిఫై అనే సమస్య కాదు, 120 మార్కులు దాటి తెచ్చుకోవడం సమస్య. అంటే మన మార్కులు పెరగాలి అంటే మనకు సహకరించాల్సినటువంటి సబ్జెక్టులలో మ్యాథమెటిక్స్ అనేది ప్రధానమైన సబ్జెక్ట్. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ సహకరిస్తే, ఎందుకంటే మిగతా సబ్జెక్టుల విషయానికి మ్యాథమెటిక్స్కి ఉండే తేడా, నువ్వు మ్యాథమెటిక్స్లో కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకున్నావంటే నీకు తెలియని ప్రశ్న రేపు ఎగ్జామ్లో ఏదైనా మనం చదువుకోని ప్రశ్న వచ్చినా మనం చేస్తే సమాధానం వస్తుంది. ఓకేనా? మనకి ఏ ప్రశ్న అయినా సరే, మనం తెలియని ప్రశ్న వచ్చినా కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉంటే సమాధానం వస్తుంది. కానీ నాలెడ్జ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో నువ్వు చదవని బిట్ రేపు వస్తే ఎగ్జామ్లో నువ్వు ఆన్సర్ చేయలేవు. కానీ ఇక్కడ నువ్వు చదవని ప్రశ్న వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. సో అంటే మనం కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇస్తూ ఈ ప్రశ్నాపత్రాలు తయారు చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. సో ఈ అంశాల్లో భాగంగా మనం ముందుగా అసలు ఏ విధంగా ఈ 45 డేస్ ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఓకేనా? పూర్తి స్థాయిలో మీకు వివరణ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? మనకు మ్యాథమెటిక్స్ కంటెంట్ పరంగా టెట్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు 7 చాప్టర్లు ఉంటాయి, 7 చాప్టర్స్ ఉంటాయి. ఆ 7 చాప్టర్స్లో సబ్ టాపిక్స్ తీసుకుంటే, ఎందుకంటే నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ మీరు సిలబస్ అనలైజ్ చేసినప్పుడు చూసుంటారు, ఒక చాప్టర్ కింద నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్. అసలు దేంతో మొదలు పెట్టాలి, దేంతో పూర్తి చేయాలనేది కూడా కొత్తగా బీఎడ్ చేసిన అభ్యర్థులకు ఇంకా అర్థం కాని విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళకి దాని వే ఆఫ్ స్ట్రక్చర్ తెలుస్తుంది, కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఏ సిలబస్ ఎలా ఉంది, అసలు ఏ క్లాస్లో ఏముంది, దాన్ని ఎట్లా కలుపుకొని చదవాలి, ఏ విధంగా ఉంటుందనే విషయాలు ఖచ్చితంగా డౌట్స్ అనేవి రేకెత్తిస్తుంటాయి. ఓకేనా? సో మరి దీనిలో భాగంగా ఆ నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేసి ముందుగా టాపిక్ వైజ్ డివిజనల్ టెస్ట్లను మనం కండక్ట్ చేసుకుంటాం. టాపిక్ వైజ్ 7 చాప్టర్లలో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తాన్ని డివైడ్ చేసి 28 టెస్టులు మనం కండక్ట్ చేయడం జరిగింది. 28 టెస్టులు
28 టెస్టులు 28 ఫస్ట్ 28 డేస్ మనం సిలబస్ని ఒక్కసారి మాత్రమే చదవగలుగుతాము. ఖచ్చితంగా మొదటిసారి చదివేటప్పుడు ఎంత ఎక్కువ సమయం తీసుకొని ఎంత బాగా చదివితే అంత మంచిది. పోను సమయం తగ్గుతుంది, పోను సమయం తగ్గించుకోవాలి. రివిజన్ చేసేటప్పుడు సమయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది నేను ఒక బిఎడ్ అభ్యర్థికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎబ్బింగ్హాస్ అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తను రచించిన ఆన్ మెమరీ అనే గ్రంథంలో చెప్తాడు, ఒక విషయాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే రివిజన్ చేస్తే ఎంత శాతం గుర్తుంటుంది. ఓకేనా, ఇలాంటి విషయాల గురించి మీరు స్మృతి విస్మృతి లాంటి పాఠ్యాంశాలు చదువుకొని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ టాపిక్ వైజ్ డివిజనల్ టెస్టులు 28 టెస్టులు జరుగుతాయి. అవి ఏంటనేది కూడా చెప్తాను. అవి జస్ట్ అనే కాదు, అవి ఏ సిలబస్ ఉంటుంది మొత్తం అంశాలను కూడా ఈ వీడియోలో వివరిస్తాను. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి ఒకసారి ప్రిపరేషన్ అందరికీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వైజ్ మనకు 7 చాప్టర్లు ఉంటాయి. 7 చాప్టర్లకి చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు చాప్టర్లో సబ్ టాపిక్స్ని విడివిడిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని ప్రతి టాపిక్ మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి ఇప్పుడు చాప్టర్ మొత్తాన్ని ఒకేసారి చదవాలి. ఓకేనా, అంటే భాగాల నుంచి మొత్తానికి వస్తున్నాం మనం. ఓకేనా, ఫస్ట్ ఒక చాప్టర్లోని సబ్ టాపిక్లో ఒక్కొక్క సబ్ టాపిక్ విడదీసి చదివాం. తర్వాత ఆ సబ్ టాపిక్స్ అన్నీ కలిపి చాప్టర్ మీద ఒక టెస్ట్. సో అట్లా 7 డేస్లో 7 టెస్ట్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఒక్కొక్క టెస్ట్లో ఉండే నెంబర్ ఆఫ్ బిట్స్ కన్నా ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క టెస్ట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ని కొంత ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. నేను జస్ట్ 1080 అని చెప్పాను ఇందాక, జస్ట్ మినిమం నెంబర్ నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, నేను యావరేజ్ క్యాలిక్యులేషన్ చెప్పాను. అంటే యావరేజ్గానే 1000 ప్రశ్నలు మనం నేర్చుకుంటాం, 1000 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఓకేనా, అయితే ఈ 7 టెస్టులు అయిపోయిన తర్వాత టెట్ మోడల్లో చివరి 10 రోజులు టెట్ మోడల్లో 10 టెస్టులు 24 మార్కులకి 10 టెస్టులు కండక్ట్ చేస్తాం. అంటే ఒక్కొక్క చాప్టర్లో సబ్ టాపిక్ను విడదీసి ఒక టాపిక్ మీద అవగాహన తెచ్చుకున్నాక చాప్టర్ మీద అవగాహన తెచ్చుకున్నాం. చాప్టర్ మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత పూర్తి సిలబస్ను ఒక్కసారి చదవడం. ఓకేనా, ఇలా 10 టెస్టులు కండక్ట్ చేసేసరికి మొదటి రోజు నీకు మొత్తం సిలబస్ను చదవడానికి కొంత టైం ఎక్కువ తీసుకోవచ్చు, రెండవ రోజు కొంత తగ్గచ్చు, చివరి రోజుకు గంటలో టోటల్ సిలబస్ని కూడా మనం రివిజన్ చేయగలం. ఓకేనా, ఖచ్చితంగా మానవుని మేధస్సుకు ఉన్నటువంటి పవర్ అది. ఓకేనా, ఒక విషయాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే టైం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇది ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ప్రోగ్రామ్. ఓకేనా, వారిని కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడే అభ్యర్థులు వారే, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులే. సో వారు కూడా అంటే వాళ్ళు మొత్తం టెస్ట్ ఒకసారి రాయాలంటే మొత్తం మీద అవగాహన ఒక్కసారి తెచ్చుకోవాలంటే కష్టం. మరి విడివిడిగా ఒక్కొక్క అంశాన్ని నిదానంగా ప్రతి అంశం మీద అవగాహన తెచ్చుకుంటూ పూర్తి స్థాయిలో భాగాల నుంచి మొత్తానికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మరి మ్యాథమెటిక్స్ అభ్యర్థుల పరంగా తీసుకుంటే వాళ్ళు సులభంగా ఉన్న ప్రశ్నలన్నీ ఆన్సర్ చేయగలుగుతున్నారు ఎగ్జామ్లో. మోడరేట్గా ఉన్న ప్రశ్నలు కూడా దాదాపు చేయగలుగుతున్నారు. ఏవైతే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయో, ఏవైతే కొత్త కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నాడో, వేటినైతే ట్విస్ట్ చేసి అడుగుతున్నాడో, వేటినైతే డైరెక్ట్ కాకుండా కొంత ఇండైరెక్ట్గా అడుగుతున్నాడో ఇలాంటి ప్రశ్నలు వదిలేస్తున్నారు. ఓకేనా, ఏ అంశాలైతే కొత్తగా అనిపిస్తాయో అలాంటి అంశాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అభ్యర్థులు కూడా. ఎందుకంటే మన కోర్ సబ్జెక్ట్లో మనం పూర్తి స్థాయి మార్కులు తెచ్చుకోలేకపోతే మిగతా సబ్జెక్ట్లో మనం ఎంత మార్కులు తెచ్చుకున్నా సరే ఇక్కడున్న మార్కులు మనకు ఉపయోగపడతాయి. ఓకేనా, కాబట్టి ఆ అభ్యర్థుల కోసం ఆ కొత్త అంశాలు, మనకు ఉదాహరణకు తీసుకుంటే 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకుందాం అనే లెసన్ ఉంది. సంఖ్యలతో ఆడుకుందాం అనే లెసన్లో భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, జనరల్గా 2 భాజనీయ సూత్రం, 3 భాజనీయ సూత్రం, 11 ఎవరైనా చదివే ప్రశ్నలే. క్రింది వాటిలో 3, 7, 11, 13, 37లచే భాగించబడే సంఖ్య ఏది? క్రింది వాటిలో 3, 7, 13, 37లచే భాగించబడే సంఖ్య ఏది? క్రింది వాటిలో 7, 11, 13లచే భాగించబడే సంఖ్య ఏది? ఓకేనా, 7, 11, 37లచే భాగించబడే ఇట్లా క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి, వాటిని చూడగానే సమాధానం పెట్టగలగాలి. ఓకేనా, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా చెప్తున్నాను నేను, బయట ఇంకెన్నో. టెక్స్ట్ బుక్ పరంగానే మనం వినూత్నంగా ఉన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఓకేనా, మరి బయట విషయాలు తీసుకుంటే టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్కి రిలవెంట్గా ఉండే క్వశ్చన్లు బయట నుంచి కూడా కొన్ని అడుగుతారు. 24 ప్రశ్నలు 24 టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి అని ఎవరైనా చెప్తే అంతకన్నా పెద్ద అబద్ధం ఎక్కడ ఉండదు.
మ్యాథమెటిక్స్ కంటెంట్ పరంగా ఈ అన్ని ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి రావు, కానీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి. టెక్స్ట్ బుక్ నుంచి రావంటే ఏ త్రికోణమితిలో ఒక క్వశ్చను లేదా ఇంటర్మీడియట్లో చదివిన క్యాలిక్యులస్లో ఒక క్వశ్చన్ ఇవ్వడు. టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని వాడు ఆధారంగా చేసుకొని ఆ ప్రశ్నను తనదైన శైలిలో కొంత వినూత్నంగా ఉండే విధంగా ప్రిపేర్ చేస్తాడు. సో ఆ ఆలోచన విధానాలని మనం ఎలా గెస్ చేయగలం సార్? గత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం వల్ల. గత ప్రశ్నాపత్రాలు అంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడం వల్ల కాదు, గతంలో ఎలా అడుగుతున్నారు, ఒక్కొక్క సంవత్సరానికి ఏ విధమైన మార్పులు వస్తున్నాయి, సో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది మారుస్తున్నారు అనే అంశాలన్నింటినీ పరిశీలించడం ద్వారా ప్రస్తుతం ఎలా అడగచ్చు అనే అంశాలు కూడా ఖచ్చితంగా మనం గెస్ చేయొచ్చు. గెస్ అంటే మనం 24 క్వశ్చన్లు గెస్ చేస్తే 24 ఎగ్జామ్లో రావడం కాదు. మనం ఒక 1000 క్వశ్చన్లు మనం ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఒక 20 క్వశ్చన్స్ తగలచ్చు. సో ఎందుకంటే మనం ఆ ఎగ్జామినర్ ఆలోచన విధానాన్ని పట్టుకుంటే చాలు. సో ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మొదటిసారి ప్రిపరేషన్ని కంప్లీట్ చేసిన అభ్యర్థి ఇక్కడ రెండవసారి రివిజన్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ 10 సార్లు అదే సిలబస్ని రివిజన్ చేస్తాడు. టోటల్గా ఎగ్జామ్కి వెళ్ళేసరికి మ్యాథమెటిక్స్ అనేది ఒక కేక్ వాక్, సింపుల్గా నల్లేరు మీద నడకంటాం తెలుగులో, అంత సులభంగా 24 దీనివల్ల నీకే తెలియకుండా నీలో టైం పెరుగుతుంది. అంటే టైం తగ్గించడం. నేను ఇన్స్టిట్యూట్స్లో జనరల్గా చూస్తుంటా, ఎగ్జామ్స్ పెడితే ఒక 20 క్వశ్చన్లు రాయడానికి అరగంట, 30 గంట కూడా తీసుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి తెలియకపోవడం. ఈ ఎగ్జామ్స్ పెట్టే క్రమంలో మనం అప్పుడప్పుడు మనకు ఎగ్జామ్ని ఎలా రాయాలి అనే వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాం. అంటే కేవలం ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాకుండా ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, టైంని ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ని ముందు సాల్వ్ చేయాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ని లేట్గా సాల్వ్ చేయాలి, చివరికి ఏ క్వశ్చన్స్ని ఎత్తిపెట్టుకోవాలి, ఓకేనా? ఏ విధంగా ఎగ్జామ్ రాయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు రాయగలుగుతాం. ఈ విషయాలు కూడా మనకు అవసరమే. ఎందుకంటే కేవలం నాలెడ్జ్ ద్వారానో మనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే పరీక్ష సాధించగలమంటే కాదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మనం తీసుకునే డెసిషన్స్, మనం ఎగ్జామ్లో మనం తీసుకునే డెసిషన్స్ అనేవి మనల్ని మిగతా వాళ్ళకంటే కూడా కొంత టైం సేవ్ చేసే వ్యక్తులుగా నిలబెడతాయి. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా మనం ఈ 45 డేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన దాంట్లో కొన్ని మోటివేషనల్ వీడియోస్, అంటే మోటివేషన్ అంటే రోమాలు నిక్కబొడుచుకునేలాగా స్వామి వివేకానంద గురించో ఏ గొప్ప గొప్ప వ్యక్తుల గురించో చెప్పడం కాదు, మనకు ఉపయోగపడే విషయాలు ఏంటి, మన పరీక్షను మనం ఎలా రాయాలి, ఓకేనా, మనం ఆ ఎగ్జామ్స్లో ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అభ్యర్థికి కలిగే సందేహాలు ఏంటి, ఆ సందేహాలను ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ఎలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా, ఎంత టైంలో చేసుకుంటూ వెళ్ళాలనే విషయాల మీద మాత్రమే ఇట్లా వీడియోస్ను మనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 45 డేస్లో 45 టెస్టులతో మొత్తం సిలబస్ని పూర్తిగా 12 సార్లు రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ఈ టెట్ 1 మ్యాథ్స్ 45 డేస్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఓవరాల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనము ఒక్కొక్క టెస్ట్లోనూ ఏమేం టాపిక్స్ ఉంటాయనే వివరణ కూడా జస్ట్ మీకు బ్రీఫ్గా, అంటే ఇప్పుడే మొత్తం చెప్పేసి ఉగ్గు గిన్నెలోనే మొత్తం అంతా చెప్పడం కాకుండా జస్ట్ అంటే మేము మొత్తం షెడ్యూల్ ఇస్తున్నాం అన్నాం కదా, అది ఎంతమటుకు నిజం, ఓకేనా, ఎంత మటుకు వాస్తవం, అది మేము ఇచ్చిన షెడ్యూల్ అనేది పూర్తి స్థాయిలో ఎట్లా ఉంటుంది, అసలు టాపిక్స్ని డివైడ్ చేస్తానంటున్నాం, ఇలాంటి సందేహాలు మీకు కలగడం అనేది సహజం, ఎవరికైనా కలుగుతాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఒక పూర్తి షెడ్యూల్ని ఒక్కసారి మీకు జస్ట్ బ్రీఫ్గా ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా ఒక్కసారి చూపించబోతున్నాం. ఓవరాల్గా మన కంప్లీట్ షెడ్యూల్లోకి వస్తే డే 1 నుంచి డే 45 వరకు ఏమేమి అంశాలు ఉంటాయి ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. TWDT ఇదివరకే చెప్పినట్టుగా టాపిక్ వైజ్ డివిజనల్ టెస్ట్లు, వాటికి సంబంధించినటువంటి ఏ రోజు ఏ సిలబస్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేసేటప్పుడు తెలుగులో చేస్తున్నాను, యాప్లో మాత్రం ఇది ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి యాప్లో సిలబస్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. మనం కండక్ట్ చేస్తే టెస్ట్లన్నీ కూడా బైలింగ్వల్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి. అలాగే మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో బైలింగ్వల్గా ఉంటుంది. కానీ మనం ఇచ్చేటటువంటి రెఫరెన్స్ క్లాసెస్ మాత్రం అవి ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ యాప్ చాలా అతి తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తూ ఆ అభ్యర్థులకు ఏమన్నా కాన్సెప్చువల్ డౌట్స్ వస్తే ముందుగా రెఫర్ చేసుకోవడం కోసం, అలాగే మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినటువంటి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ SGT మ్యాథమెటిక్స్ టెట్ 1 క్లాసెస్ అన్నీ కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం. దీంట్లో అవి మాత్రం తెలుగు మీడియంలో ఉంటాయి. కాకపోతే జస్ట్ అవి రెఫరెన్స్, మీకు మ్యాథమెటిక్స్ అంటే ఇంగ్లీష్కి తెలుగుకి పెద్ద తేడా ఏమి ఉండదు. జస్ట్
నంబర్ సైన్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కాన్సెప్ట్స్ మాత్రం తెలుగులో ఒక్కసారి చూసుకోండి. చిన్న చిన్న డౌట్ మనం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ముఖ్యంగా మన ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎగ్జామ్స్ ద్వారా సిలబస్ పూర్తి చేసుకోవడమే. పరీక్షలను రాస్తూ పరీక్షల ద్వారానే లోపాలను తెలుసుకుంటూ పరీక్షల ద్వారానే సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకోవడమే. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కడా కూడా నష్టపోయే అవకాశం అయితే ఉండదు. 100% ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ తెలుగులో డిస్ప్లే చేస్తున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా. మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా యాప్లో PDF అందుబాటులో ఉంటుంది. సిలబస్ టోటల్ 45 days ప్రోగ్రామ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, నో డౌట్, ఇబ్బంది లేదు. ఓకేనా. మరి సంఖ్యా వ్యవస్థ సిలబస్ని మనం యాక్చువల్గా అయితే ఇక్కడ 7 భాగాలు చేయడం జరిగింది. మామూలుగా సంఖ్యా వ్యవస్థ అంటున్నాను కానీ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ప్రకారంగా భిన్నాలు అనేది వేరే లెసన్. కానీ యాక్చువల్గా చూస్తే భిన్నాలు కూడా ఫ్రాక్షన్స్ కూడా నంబర్ సిస్టంలో ఒక పార్టే, సంఖ్యా వ్యవస్థలో ఒక పార్టే. ఓకేనా. అయితే మనం దాన్ని కూడా కలుపుకొని టోటల్గా 7 భాగాలుగా డివైడ్ చేయడం. ఎందుకంటే ఈ 7 భాగాల నుంచి ఖచ్చితంగా మీరు 8 నుంచి 10 క్వశ్చన్స్ను స్కోర్ చేసే అవకాశం ఉంది. అత్యధికమైన మార్కులు వచ్చేటటువంటి టాపిక్ ఇదే కాబట్టి. ఓకేనా. సో ఈ టాపిక్ని మొదటి ఎగ్జామ్గా ప్రాథమిక స్థాయిలో అంకెలంటే ఏంటి, సంఖ్యలంటే ఏంటి, ఆ అంకెల్లో ప్రధానమైన ప్రాముఖ్యత కలిగిన 0 అనే అంకె గురించి ఏం తెలుసుకోవాలి, సంఖ్యలను ఏర్పరచడం పైన సమస్యలు, 4 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు ఎలా ఏర్పడతాయనే దాని మీద సమస్యలు ఏముంటాయి, దశాంశమానం డెసిమల్ సిస్టమ్ గురించి, అలాగే సంఖ్యామాన పద్ధతులు మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్, హిందూ అరబిక్ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం, అలాగే స్థాన విలువలు, సహజ విలువలు, ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ లాంటి అంశాలపైన మొత్తం ఇలాంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా కలుపుకుంటే ఏమేం క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకంటే ఈ ఏరియా నుంచి ప్రతి టెట్లోనూ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ టెస్ట్లో గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఓకేనా, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్కి సంబంధించిన అంశాలపైన. అలాగే తర్వాత టెస్ట్లో కసాగు, గసాబా మరియు వాటి మధ్య సంబంధం అనే ఒక ప్రధానమైన టాపిక్ని ఒక కంప్లీట్ టెస్ట్లో మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తూ దీని కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సంఖ్యలతో ఆడుకుందాం, సంక్షిప్త సంఖ్య, అంకమూలం, భాజనీయత సూత్రాలను కలిగి ఉన్నటువంటి సంఖ్యలతో ఆడుకుందాం అనే ఒక 8th క్లాస్ లెసన్. అలాగే 6th క్లాస్లో కూడా కొంత భాగం ఉన్నటువంటి లెసను, ఓకేనా, ప్లేయింగ్ విత్ నెంబర్స్, దాంట్లో వచ్చే అంశాలు సంక్షిప్త సంఖ్య రెడ్యూస్డ్ నెంబర్ అంటే ఏంటి, అంకమూలం డిజిటల్ రూట్ అంటే ఏంటి, భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ గురించి. అలాగే సంఖ్యా వ్యవస్థలో ఉండే వాస్తవ సంఖ్యల వర్గం, వర్గమూలాలు, ఘనం, ఘనమూలాలు, ఓకేనా, నంబర్ సిస్టంలో వచ్చేది స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ లెసను. అలాగే సంఖ్యా వ్యవస్థలో సంఖ్యా సమితులు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, ఓకేనా, వాటి యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ గురించి, సమృద్ధ, స్థిత్యంతర, సహచర, తత్సమ, విలోమ ధర్మాలు ఉన్నాయి కదా, క్లోజర్, ఓకేనా, కమిటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ లా ఉన్నాయి కదా, డిస్ట్రిబ్యూటివ్ లాస్, వీటి గురించి. లాస్ట్గా భిన్నాలు, దశాంశ భిన్నాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమేటిక్ ఏరియా అంతా కూడా ఒక టెస్ట్గా. ఇలా నెంబర్ సిస్టమ్ని 7 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చే అర్థమెటిక్, అంకగణితము, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అన్నీ మా 8 మార్కులు దాటి రాకపోయినా కూడా తర్వాత ఎక్కువ మార్కులు వచ్చే లెసన్స్లో దీన్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నిటినీ కూడా తీసుకొని 5 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఏకవస్తు మార్గం, అనులోమానుపాతం, విలోమానుపాతం, యూనిటరీ మెథడ్, డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, కాలము పని, టైమ్ అండ్ వర్క్, ఈ అంశాలన్నీ ఒక ఎగ్జామ్గా, ఒక టెస్ట్గా. టెస్ట్ అంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా డిస్కస్ చేయడమే. తర్వాత నిష్పత్తి, అనుపాతము, రేషియో, ప్రపోర్షన్ అంతా కలిపి ఒక టెస్ట్గా. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే చూడండి, ప్రాధాన్యత ఎక్కువ ఉండే అంశాలపైన ఎక్కువ ప్రశ్నలే మనం డిస్కస్ చేయాలి. ప్రాధాన్యత తక్కువ ఉండే అంశాల గురించి చెప్పేటప్పుడు తక్కువ ప్రశ్నలలో కాన్సెప్ట్ మొత్తం కవర్ అవ్వాలి. ప్రశ్నలు తగ్గించి మళ్ళీ కాన్సెప్ట్ తగ్గకూడదు. కాన్సెప్ట్ మొత్తం కవర్ అవ్వాలి, ప్రశ్నలు తక్కువగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మన ఎఫర్ట్, మనం వచ్చే వెయిటేజ్ని బట్టే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఓకేనా. మనం వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం టోటల్ అంశాలను గ్రహించుకోవచ్చు, కానీ తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో తక్కువ ఎఫర్ట్తోనే మొత్తం మనకు రావాలి. ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనా. సో కాలము, దూరము, శాతాలు, ఇదంతా కూడా ఒక ఎగ్జామ్ పాయింట్, ఒక టెస్ట్ కండక్ట్ చేసాం. లాభ నష్టాలు, వ్యాట్, డిస్కౌంటు, ఇవన్నీ కూడా ఒక టెస్ట్గా. బారు వడ్డీ, చక్ర వడ్డీలు, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు కూడా ఒక టెస్ట్గా మనం కండక్ట్ చేసుకోవడం. మొత్తం దీన్ని 5 పార్ట్స్ చేయడం జరిగింది. తర్వాత తీసుకుంటే జామెట్రీ. ఈ జామెట్రీ అనే టాపిక్ని టోటల్గా 4
టెస్టులుగా మనం డివైడ్ చేయడం జరిగింది. సో వాటిల్లో మొదటగా ఇంట్రడక్షన్ పరిచయము, ప్రాథమిక జ్యామితీయ భావనలు, బిందువు, రేఖ, తలము, ఓకేనా, కిరణము, కోణము, ఇలాంటి ప్రాథమిక జ్యామితీయ భావనలు, బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ గురించి, అలాగే 3D ఎక్కువగా ఈ మధ్య కాలంలో సీటెట్లో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి టాపిక్ 3D జామెట్రీ. మరి 3D జామెట్రీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం పూర్తిగా ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ ఏ విధంగా అడగచ్చని డిస్కస్ చేసుకోవడం కోసం ఈ టాపిక్ను పూర్తిగా ఒక ఎగ్జామ్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పార్ట్గా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత సరళ రేఖలు, కోణాలు, స్ట్రైట్ లైన్స్, యాంగిల్స్, అలాగే సౌష్టవం, సిమెట్రీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్ మీద ప్రతి టెట్లోనూ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. అందుకని త్రిభుజ ధర్మాలు, రకాలు, త్రిభుజాల సర్వసమానత్వం, ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, టైప్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంతా కూడా ఒక టెస్ట్గా, అలాగే చతుర్భుజాలు, స్వరూపత, నిర్మాణాలు, వృత్తము భావన గురించి, ఓకేనా, క్వాడ్రిలేటరల్స్ గురించి, సిమిలారిటీ గురించి, కన్స్ట్రక్షన్స్ అంటే మనకు అసలు త్రిభుజాన్ని నిర్మించాలంటే ఎన్ని కనీసపు కొలతలు ఉండాలి, ఎన్ని స్వతంత్ర కొలతలు ఉండాలి, అదేవిధంగా ఏ రకమైన త్రిభుజానికి ఎన్ని కొలతలు ఉండాలి, చతుర్భుజాలను నిర్మించాలంటే ఎన్ని స్వతంత్ర కొలతలు ఉండాలి, ఏ రకమైన చతుర్భుజానికి ఎన్ని స్వతంత్ర కొలతలు ఉండాలి, వృత్తం అంటే ఏంటి, దాని భావన ఏంటి అనే అంశాలు ఇక్కడ మనం దీన్ని మొత్తం 4 భాగాల్లో రేఖాగణితాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించడం అనేది జరుగుతుంది. తర్వాత తీసుకుంటే మెన్సురేషన్, కొలతలు, యాక్చువల్గా మెజర్మెంట్స్ అంటాం. ఈ మెన్సురేషన్ క్షేత్ర గణితానికి సంబంధించిన ఎక్కువ బిట్స్ అడిగే అవకాశం కూడా ఉంది. మనకు నెంబర్ సిస్టము, అర్థమెటిక్ తర్వాత మెన్సురేషను, జామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని దీన్ని 5 టాపిక్స్గా 5 టెస్టులుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి దాంట్లో చాలామంది టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వదిలేసే టాపిక్ని దూర కాల భార ద్రవ ద్రవ్య కాలమానాల గురించి, ఓకేనా, దూరమానం, భారమానం, ద్రవమానం, ద్రవ్యమానం, కాలమానం, లెంత్, వెయిట్, కెపాసిటీ, మనీ, టైం అనే అంశాల గురించి తెలుస్తూ, తర్వాత త్రిభుజాల్లో సాధారణంగా త్రిభుజం అంటే 7th క్లాస్లో ఉండే ట్రయాంగిల్ హాఫ్ BH ఏరియా మీద వచ్చే క్వశ్చన్స్ గురించి బేసిక్గా ఎక్కువగా 7th క్లాస్లో ఉండే అంశాలన్నీ డిస్కస్ చేస్తూ, లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇది ఫస్ట్ టెస్ట్లో. తర్వాత సెకండ్ టెస్ట్లో ఇంకా విషమబాహు త్రిభుజం స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి, సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి, సమద్విబాహు త్రిభుజం ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి, చతురస్రము స్క్వేర్ గురించి. ఇదంతా కూడా 2D పార్ట్, ఇంకా కూడా 2D, ఎందుకంటే పేపర్ 1 అభ్యర్థులకి ఎక్కువ శాతం ప్రశ్నలు 2D నుంచే వస్తాయి. ఓకేనా, 60 to 70% 2D నుంచి, 30 to 40% 3D నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత అదే కొలతల్లో దీర్ఘచతురస్రం, చతుర్భుజాలు, బాట వైశాల్యాలు ఉంటాయి, ఏరియా ఆఫ్ పాత్స్, ఓకేనా, లోపల వైపు బాట వేస్తే, బయట వైపు వేస్తే, స్థలం పొడవుకు సమాంతరంగా, వెడల్పుకు సమాంతరంగా, మధ్యలో వేస్తే, ఇలాంటి డిఫరెంట్ బాటలు ఉంటాయి కదా, వాటి గురించి. తర్వాత వృత్తము, అర్ధవృత్తము, సెక్టారు, సర్కిల్, సెమీ సర్కిల్, సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ 4 టెస్టులు కూడా 2D మీద. లాస్ట్ టెస్ట్ దీర్ఘగణము, సమగణము, 3Dకి సంబంధించి. సార్ మరి 3Dకి సంబంధించి స్తూపం, శంకు, గోళం, అర్ధగోళం చదవక్కర్లేదా? నేను సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలోనే చెప్పాను, ఇవి అవసరం లేదు ఈ అంశాలు. క్యూబాయిడ్ వరకు చూసుకుంటే చాలు పేపర్ 1 అభ్యర్థులు, ఓకేనా. సో మెన్సరేషన్ని మనం 5 భాగాలుగా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఒక చిన్న టాపిక్ యాక్చువల్గా కానీ దాని నుంచి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు అడిగిన సందర్భాలు, 4 ప్రశ్నలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ నుంచి కొన్నిసార్లు ఎక్కువ ప్రశ్నలు ఇవ్వకుండా 1-2 తగ్గించేసి మిగతా చాప్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈక్వల్గా భావించండి ప్రతి చాప్టర్ని కూడా. దేనికి కూడా ఎక్కువ ప్రియారిటీ అనేది చాప్టర్ వైజ్గా ఇవ్వద్దు, ఓకేనా. ప్రతి అంటే నెంబర్ సిస్టంలో నుంచే మార్కులు వస్తాయని అదొక్కటే చదివి మిగతాది వదిలేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. నెంబర్ సిస్టమ్ని బాగా చదివి మిగతావి కూడా చదువుకునే వాళ్ళు ఇబ్బంది పడరు, కానీ దాన్ని బాగా చదివి మిగతావి అసలు వదిలేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఓకేనా. ఈ స్టాటిస్టిక్స్ అనేది దత్తాంశ నిర్వహణ పేరుతో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం 4 భాగాలుగా విభజించాము. ఈ 4 భాగాల్లో మొదటగా సాంఖ్యక శాస్త్ర పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డేటా, దత్తాంశము, దాని రకాలు, అలాగే పౌనఃపున్య విభాజన పట్టిక నిర్మించే సోపానాలు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసే స్టెప్స్ ఏముంటాయి. తర్వాత సెకండ్ టెస్ట్గా ఈ పటచిత్రాలు, పిక్టోగ్రాఫ్స్ గురించి, కమ్మీరేఖా చిత్రాలు, బార్గ్రాఫ్స్ గురించి, వృత్తరేఖా చిత్రాలు, పై చార్ట్స్ గురించి, ఓకేనా. అలాగే సోపాన చిత్రం, హిస్టోగ్రామ్ గురించి,
పౌనపుణ్య బహుభుజి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గురించి, పౌనపుణ్య వక్రము ఫ్రీక్వెన్సీ కర్వ్ గురించి టోటల్గా మనం ఈ టెస్ట్లో ఆ అంశాల గురించి పూర్తిగా మనం విశ్లేషించబోతాం. అయితే దీనికి సోపాన చిత్రం, పౌనపుణ్య బహుభుజి, పౌనపుణ్య వక్రంతో పాటుగా సంచిత పౌనపుణ్య వక్రాలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ కూడా ఉంటాయి. అవి కొంత ఎక్కువ 3 కర్వ్స్ ఉండడం వల్ల అదే టెస్ట్లో పెడితే క్వశ్చన్స్ తక్కువ కవర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నెక్స్ట్ టెస్ట్లోకి తీసుకురావడం జరిగింది. సంచిత పౌనపుణ్య వక్రాలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్, ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, అలాగే ఆరోహణ అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, లీస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, మోస్ట్ క్యుములేటివ్ ఆర్ హైయెస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఓకేనా, ఆ లాస్ట్ది ఓజివ్ కర్వ్, 2 ఆరోహణ అవరోహణ 2 కలుస్తాయి. అయితే ఈ టాపిక్తో పాటుగా అవర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండనే ఉండదు. ఓకేనా, మరి దత్తాంశ నిర్వహణలో చివరి టెస్ట్ అవర్గీకృత దత్తాంశానికి మధ్యగతం బాహుళకం, మీడియన్ మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ ద రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, 3 మీద కలిపి వచ్చే లెక్కలు, కాంబినేషనల్ ప్రాబ్లమ్స్ ఆన్ మీన్ మీడియన్ మోడ్. చాలామంది సంయుక్త సమస్యలు అనుకుంటే సగటు మధ్యగతం బాహుళకాల మీద సంబంధం మీద మాత్రమే క్వశ్చన్లు వస్తాయనుకుంటారు. కాదు, 3 ఉపయోగించి అడిగే క్వశ్చన్లు మన టెక్స్ట్ బుక్స్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. టోటల్గా దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఇంకా చివరగా తీసుకుంటే బీజగణితం, ఆల్జీబ్రా. దీని నుంచి మనకు గత ప్రశ్నాపత్రాల సరళిని గమనిస్తే తక్కువ ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. అంతే కాబట్టి ఈసారి తక్కువగానే వస్తాయని అంచనా వేసుకోవడం తప్పు. ఓకేనా, మన పని మనం చేద్దాం, పరీక్ష పేపర్ ఇచ్చేవాడి పని వాడు చేస్తాడు. సో దీన్ని 3 భాగాలుగా చేస్తూ బీజగణిత పరిచయము, చారిత్రక అంశాలు, బీజీయ సమాసాలు, ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా, హిస్టారికల్ నోటు, అలాగే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించింది మొదటి టెస్ట్గా. అలాగే ఇక్కడ అమరికలు కూడా వస్తాయండి. అమరికలు అంటే బీజీయ సమాసాలు అనే లెసన్లో ఉంటాయి కాబట్టి నేను స్పెషల్గా మెన్షన్ చేయలేదు. అమరికలు, ప్యాటర్న్స్, అగ్గిపుల్లల సహాయంతో ఆంగ్ల అక్షరాలను అమర్చడం, అగ్గిపుల్లల సహాయంతో ఆకారాలు అమర్చడం, వాటి మీద ప్రశ్నలు ఉన్నాయి. వాటి గురించి కూడా బిట్స్ వస్తాయి ఇక్కడ. అలాగే కారణాంక విభజన, ప్రత్యేక లబ్ధాలకు సంబంధించి ఇంకొక టెస్ట్లు, ఫ్యాక్టరైజేషను, స్పెషల్ ప్రోడక్ట్స్ లేదా ఐడెంటిటీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇంకొక దాంట్లో. అలాగే చివరగా ఘాతాలు, ఘాతాంకాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్కి సంబంధించి, అలాగే సామాన్య సమీకరణాలు, సింపుల్ ఈక్వేషన్స్కి సంబంధించిన టెస్ట్ చివరగా. టోటల్గా ఒక సిలబస్ మొత్తాన్ని కూడా 28 భాగాలు చేసి 28 రోజులలో విడివిడిగా ఒక్కొక్క అంశాన్ని విశ్లేషిస్తూ దాని మీద ఒక అవగాహన కలిగించే విధంగా 28 టెస్టులు మనం కండక్ట్ చేసుకున్నాక మనం చేయాల్సింది ఏంటంటే చాప్టర్ వైజ్, ఇప్పటి వరకు TWDT టాపిక్ వైజ్లోకి వచ్చాం. ఇప్పుడు చాప్టర్ వైజ్ డివిజనల్ టెస్టులు ఎన్ని కండక్ట్ చేసుకుంటామంటే 7. అంటే ఇప్పటి వరకు మనం ఏ సిలబస్ని అయితే భాగాలు చేసి చదివామో ఆ సిలబస్లో ఒక్కొక్క చాప్టర్ని నంబర్ సిస్టంలో ఉన్న 7 భాగాల మీద కలిపి ఒక పరీక్ష, 6 భాగాలు. ఎందుకంటే భిన్నాలు సపరేట్, ఇందాకే చెప్పా. భిన్నాలు ఒకే ఒక్క భాగం, ఆ ఒక్క భాగం మీద మళ్ళీ ఒక పరీక్ష. ఎందుకంటే భిన్నాలలో 3 నుంచి 4 క్వశ్చన్లు అడుగుతున్నాడు భిన్నాలు, దశాంశ భిన్నాల్లో. కాబట్టి టాపిక్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందుకని అక్కడ ఒక టెస్ట్, ఇక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేసుకోవడం వల్ల ఒక క్లాస్ రూమ్లో గత 10-11 సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ చెప్తున్నటువంటి వ్యక్తిగా నేను ఒక భిన్నాలు, దశాంశ భిన్నాల మీద ఒక గరిష్టంగా ఒక 40-45 ప్రశ్నలు లేదా 50 ప్రశ్నల వరకు డిస్కస్ చేసే అవకాశం మనకు వచ్చింది అప్పుడున్న సమయాన్ని బట్టి. కానీ మీకు ఇక్కడ టెస్ట్ పరంగానే అక్కడ ఒక 24 నుంచి 30 ప్రశ్నల వరకు, ఇక్కడ ఒక 24 నుంచి 30 ప్రశ్నలు కాదు, ఇంకా కూడా వీలైతే 35 ప్రశ్నల వరకు తీసుకున్నా టోటల్గా 60 క్వశ్చన్లు దాటిపోయాయి. అంటే ఒక క్లాస్ రూమ్లో నువ్వు ఏ విధంగా నేర్చుకుంటావో దానికన్నా ఎక్కువే నేర్చుకుంటావు. ఖచ్చితంగా దానికి సమానమైనటువంటి నాలెడ్జ్ను నువ్వు గెయిన్ చేయగలవని అయితే నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. మరి తర్వాత అంకగణితం, అర్థమెటిక్కి సంబంధించి ఒక టెస్ట్, రేఖాగణితం, జామెట్రీ, అంకగణితం మనం 5 భాగాలుగా విభజించుకున్న అర్థమెటిక్ అంతా ఒక టెస్ట్ ఇప్పుడు. ఓకేనా, 4 భాగాలుగా విడగొట్టుకున్న జామెట్రీ అంతా ఒక టెస్ట్. అలాగే కొలతలు, మెజర్మెంట్స్ 5 భాగాలుగా విడగొట్టుకున్న మెజర్మెంట్స్ అంతా ఒక టెస్ట్. ఓకేనా, దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్ అంతా కూడా ఒక టెస్ట్. అలాగే బీజగణితం, ఆల్జీబ్రా అంతా ఒక టెస్ట్. దీని ద్వారా ఏమవుతుందంటే టాపిక్ మొత్తాన్ని కొంత తక్కువ సమయంలో చదవడం, అంటే రివిజన్ చేయడం అనేది మనకి ఇక్కడ అయిపోయింది. ఫస్ట్ రివిజన్ ఈజ్ ద వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్.
ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థిగా మొదటిసారి రివిజన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం అన్నీ గుర్తున్నాయా, కొన్ని మర్చిపోయి ఉంటాం, కొన్ని ఏ విషయాలు మర్చిపోతున్నాం. వెరీ ఇంపార్టెంట్. నువ్వు చేయాల్సిన పని, మనం ఎంత చేసినా నువ్వు చేయాల్సిన పని, వాట్ ఆర్ యువర్ వీక్ ఏరియాస్, వాట్ ఆర్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్. ఈ మొదటి రౌండ్లో నీకు తెలిసిపోతుంది. ఆ వీక్ ఏరియాస్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ స్ట్రాంగ్ ఏరియాస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందేమో చూసుకుంటూ వీక్ని కూడా స్ట్రాంగ్ తీసుకురావడమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఓకేనా? సో ఈ విధంగా సెకండ్ రివిజన్ వల్ల ఇందాక ఏవైతే వీక్ అయి ఉన్నామో వాటిని స్ట్రెంగ్తన్ అయ్యామా, లేదా ఇంకా ఏమన్నా వాటిల్లో వీక్ అయి ఉంటామా, లేదా అవి అలాగే ఉన్నాయా, ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకోవడం. ఓకేనా? దీంతో పాటుగా మొత్తం ఇంకా సిలబస్ మీద, టోటల్ సిలబస్ మీద, అంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళడానికి ఇంకొక 10 రోజులు ఉందనంగా, ఓకేనా, టోటల్ సిలబస్ మీద ఒక 10 గ్రాండ్ టెస్టులు, టెట్ మోడల్ టెస్టులు. ఇది నేను ఒక మ్యాథమెటిక్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఈ విధంగా ప్రణాళికలు అనేవి సిద్ధం చేస్తున్నారు. ఓకేనా? టోటల్గా ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి నేను విన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ సమయం లేదు 75 రోజుల సమయం ఈ రోజు నుంచి లెక్క వేసినా సుమారు 75 రోజుల సమయం ఉంది. మరి 75 రోజుల సమయం అనేది సరిపోవడం లేదు అంటే ఏ నోటిఫికేషన్ కూడా ఇంతకంటే ఎక్కువ సమయంతో సమీప భవిష్యత్తులో వెలువడే అవకాశం అయితే లేదు. సంవత్సరం ఇచ్చి ఎగ్జామ్ పెడితే దాన్ని అకాడమిక్ కోర్స్ అంటారు. 75 రోజుల తర్వాత ఎగ్జామ్ పెడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటారు. కాబట్టి సమయం లేదనే కారణాలు చెప్పుకోవడం కాదు, ఉన్న సమయాన్ని సరిపెట్టుకునేవాడే తెలివిగలవాడు, సక్సెస్ అవుతాడు. కాబట్టి ఆ సమయాన్ని సరిపెట్టుకోవడానికి నీ దగ్గర ఉన్న తెలివితేటలు నువ్వు వాడు, మా దగ్గర ఉన్న ప్రణాళికలు మేము వాడుతాం. ఓకేనా? మన ప్లానింగ్ ద్వారా మీరు దాన్ని అమలు చేసుకుంటూ వస్తే చాలు, ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఎందుకంటే సమయం సరిపోదు అనుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలియకనే సమయం సరిపోదు అనుకుంటున్నారు. ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలిస్తే సమయం సరిపెట్టడం అనేది చాలా సులభమైన విషయం. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి అందరూ అధ్యాపకులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీకు ప్లానింగ్ అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ని ఇవ్వడం వల్ల మీరు ఆ ప్లానింగ్ అమలు చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ వెళ్తే చాలు. సో ఇట్లా గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకోవడం వల్ల మొదటి గ్రాండ్ టెస్ట్లో మనం ఏ లోపాలు, టైమింగ్ లోపం ఉందా, కాన్సెప్ట్ లోపం ఉందా, ఏ టాపిక్లో బిట్స్ చేయలేకపోతున్నాం, ఏ టాపిక్లో బిట్స్ చేయగలుగుతున్నాం, ఏ ఏరియాస్ మళ్ళా కూడా గతంలో మన వీకెన్ ఏరియాస్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ అయినామా లేదా ఇంకా ఏం చేయాలా అనే విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. 1 బై 1 తెలియడం వల్ల నువ్వు 5-6 గ్రాండ్ టెస్టులకు వచ్చేసరికి ప్రతి దాంట్లోనూ 24 మార్కులు నీ సొంతం, నో డౌట్. ప్రతి దాంట్లో 24 మార్కులు వస్తాయి ఖచ్చితంగా. ఇంకొకటి ఇక్కడ నేను మళ్ళీ మొదట కూడా చెప్పాను, ఇక్కడ కేవలం సార్ మీరు చెప్పిందంతా మాకు అర్థమవుతుంది, నీట్గా చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాము, చాలా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము, కానీ పరీక్షకు వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టలేకపోతున్నాము. ఈ సందేహం నాకు నా ఎక్స్పీరియన్స్లో చాలామంది అడిగారు నన్ను. ఎక్కువ స్టూడెంట్స్ నన్ను అడిగిన డౌట్ అదే. మొదటి 1 సంవత్సరంలో నాకు కూడా ఈ డౌట్కి సమాధానమే తెలిసేది కాదు. ఎందుకు వీళ్ళకి చేయలేకపోతున్నారంటే వెరీ సిల్లీ రీజన్, కనెక్టివిటీ రీజన్. వాళ్ళు ప్రశ్నను వేరుగా సమాధానాన్ని వేరుగా చూస్తున్నారు. ఎవరైతే ప్రశ్నను వేరుగా సమాధానాన్ని వేరుగా చూస్తారో, నేరుగా నేర్చుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా కొత్త ప్రశ్నలకు కానీ కొత్త అంశాలకు కానీ సమాధానం రాయలేరు. మనం ఎంతసేపు కూడా మన క్వశ్చన్తో పాటుగా మన సమాధానం ఉండాలి. మన క్వశ్చన్ చదువుతూ, క్వశ్చన్ అనలైజ్ చేస్తూ, క్వశ్చన్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వివిధ రకాలుగా ఆలోచిస్తూ సమాధానం రాస్తే ప్రాక్టీస్ కూడా అలాగే చేయాలి. నువ్వు ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ విధమైన ఆలోచనలతోనే చేస్తూ ఉండాలి. పక్కనోడు పిచ్చోడు అనుకున్న పర్లా, నీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఓహో ఈ విధంగా ఉంటే ఆ క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్లో ఇలా ఉందా, ఏం జరగాలి, ఈ డేటా ఇచ్చాడు, సరే ఈ డేటా నుంచి ఇది కనుక్కోవాలంటే మన దగ్గర ఏమి ఉండాలి, మన దగ్గర అవసరమైనవి ఉన్నాయా లేవా, మన దగ్గర అవసరమైనవి రాబట్టడానికి ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇలా మనం క్వశ్చన్ చేసుకుంటూ ప్రాబ్లం చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రాబ్లంలో కనెక్టివిటీ అనేది దొరుకుతుంది. రేపు ఒక కొత్త ప్రాబ్లం ఇచ్చినా సరే మనం చేయగలము. ఓకేనా? ఇలాంటి అంశాలకు సంబంధించిన గైడెన్స్ను కూడా మనం ఈ 45 డేస్ ప్రోగ్రామ్ వీడియోలో భాగంగా ఒక మెయిన్ మీకు వచ్చే డౌట్స్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన విషయాలతో పాటుగా ఈ 10 గ్రాండ్ టెస్ట్ల ద్వారా టోటల్గా 10 సార్లు రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ప్రిపరేషన్ ఒకసారి వదిలేస్తే
చాప్టర్ వైజ్ ఒకసారి పక్కన పెడితే 10 సార్లు గ్రాండ్ టెస్ట్ల రూపంలో మొత్తం 12 సార్లు ఒక సిలబస్ను చదివే అవకాశం 45 రోజుల్లో జరగడం అనేది ఖచ్చితంగా సాధ్యమా అసాధ్యమా అంటే 100కు 100% సాధ్యమే, అది మనం నిరూపించాలి. ఓకేనా? అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నువ్వు నీ రోజంతా దీనికే కేటాయిస్తే వేస్ట్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఒక్కదాని వల్ల టెట్ మార్కులు రావు, మ్యాథమెటిక్స్ ఒక్కదాని వల్ల డిఎస్సిలో ఉద్యోగం రాదు. మనం చేయాల్సిన పని రోజులో జస్ట్ ఈ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు రోజులో మార్నింగ్ ఒక 4-5 నుంచి లేదా 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒక 2 గంటలు ఈ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు నీకేం తెలుసు, ఇదివరకు ఏం తెలుసు, లేదా మనం చూపించిన వీడియోలు, మనం ఫ్రీగా ఇచ్చినటువంటి వీడియోలు ఉంటాయి, ఆ వీడియోల్లో చూసుకున్నప్పుడు ఏదన్నా మీకు డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ చిన్న డౌట్స్, నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ బేసిక్ నాలెడ్జ్తో రాయండి, మీకున్న నాలెడ్జ్తో రాయండి. రాసిన తర్వాత లేదా వీలైతే మీరు ఆ 2 గంటల సమయంలో ఎంత గెయిన్ చేసుకోగలరో అంత నాలెడ్జ్తో వీలైనంత గెయిన్ చేసుకొని రాయండి. రాసిన తర్వాత మన ఎగ్జామ్ ద్వారా, మన ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఆ టాపిక్ పైన 100% అవగాహన మీకు కలుగుతుంది. ఓకేనా? కలిగించడమే మా ప్రధాన ఉద్దేశం కూడా ఇక్కడ. ఓకేనా? సో ఈ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకుంటారని, అతి తక్కువ ధరతోనే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ఇవ్వాలనుకుంటున్నటువంటి S&S పబ్లికేషన్ వారి యొక్క ఆలోచనలని మీరు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీ టెట్ ఎగ్జామ్లో మీకు వచ్చేటటువంటి భారీ స్కోర్లో మా పాత్ర కూడా ఉండే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా మనకు S&S ఎగ్జామ్స్ అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.